మీరు చిట్ ఫండ్ వేస్తున్నారా లేక మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి చేస్తున్నారా? ఒక్కసారి నిజంగా ఆలోచించండి. ఈ రెండిటి మధ్య ఒక పెద్ద నిజం ఉంది. ఆ నిజం మీకు తెలియకపోతే మీరు సంవత్సరాల పాటు డబ్బు పెట్టినా కూడా వెల్త్ బిల్డ్ చేయలేకపోవచ్చు. మనలో చాలా మంది ఒక సింపుల్ బిలీఫ్ తో డెసిషన్స్ తీసుకుంటారు. చిట్టి అంటే సేఫ్, మ్యూచువల్ ఫండ్ అంటే రిస్క్ అని. కానీ ఫినాన్షియల్ వరల్డ్ లో బిలీఫ్స్ కంటే ఫ్యాక్ట్స్ ముఖ్యం. చిట్టి సేఫ్ అనిపించడం వెనుక రీజన్ ఏంటంటే మనకు అది కనిపించే సిస్టమ్. మన గ్రామంలో మన ఫ్రెండ్స్ మధ్య మనకు తెలిసిన వాళ్ళతో రన్ అవుతుంది, అందుకే ట్రస్ట్ ఎక్కువ. అదే మ్యూచువల్ ఫండ్ అయితే ఇన్విజిబుల్ సిస్టమ్, మార్కెట్, కంపెనీస్, నెంబర్స్, అందుకే అది రిస్కీ అనిపిస్తుంది. కానీ రియాలిటీ ఏంటంటే కనిపించేది సేఫ్ అనుకోవటం ఒక పెద్ద మిస్టేక్, కనిపించనిది రిస్కీ అనుకోవటం ఇంకో పెద్ద మిస్టేక్. అయితే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, డబ్బు పెట్టడం అంటే గ్యాంబుల్ కాదు, అది స్ట్రాటజీ. అదే స్ట్రాటజీ లేకపోతే మీరు ఏ ప్లాట్ఫామ్లో పెట్టినా రిజల్ట్ రానే రాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి 10 సంవత్సరాల పాటు చిట్ వేస్తూ ఉంటాడు. అతను డిసిప్లైన్డ్గా సేవ్ చేస్తాడు, కానీ వెల్త్ గ్రో అవ్వదు, ఎందుకంటే చిట్ సిస్టమ్ కాంపౌండింగ్ ఇవ్వదు. అదే ఇంకొక వ్యక్తి ఎస్ఐపి చేస్తాడు, కానీ మార్కెట్ డౌన్ అవ్వగానే విత్డ్రా చేసేస్తాడు, అతనికి కూడా లాస్ అనిపిస్తుంది. ఇద్దరు రాంగ్ కాదు, కానీ ఇద్దరు ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ తో డెసిషన్స్ తీసుకున్నారు. అందుకే ఈ వీడియోలో మీరు ప్రొడక్ట్ గురించి కాదు, ప్రాపర్ యూసేజ్ గురించి తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో నేను మీకు దాని గురించి క్లియర్ గా చెప్తాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మై పైసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై పైసా ఛానల్. నేను శిరీష కందుల. మ్యూచువల్ ఫండ్ అనేది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ టూల్. అంటే మీ దగ్గర ఉన్న సర్ప్లస్ మనీని మీరు మార్కెట్లో పెట్టి కాలక్రమేణా దాన్ని గ్రో చేయడం. ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాంపౌండింగ్. కాంపౌండింగ్ అంటే మీ డబ్బు మీద వచ్చే రిటర్న్స్ కూడా మళ్ళీ ఇన్వెస్ట్ అవుతూ గ్రో అవ్వడం. ఉదాహరణకి మీరు 10 లక్షలు ఎస్ఐపి చేస్తే అది సీడ్ లాంటిది. మొదటి సంవత్సరంలో చిన్నగా పెరుగుతుంది, రెండవ సంవత్సరంలో అది ఇంకాస్త పెరుగుతుంది, 5వ సంవత్సరం నుంచి గ్రోత్ వేగంగా పెరుగుతుంది, 10వ సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి మీరు పెట్టిన అమౌంట్ కంటే రిటర్న్స్ ఎక్కువ అవుతాయి. ఇదే కాంపౌండింగ్ మ్యాజిక్. ఇది స్లోగా మొదలై తర్వాత ఎక్స్పెన్సివ్గా గ్రో అవుతుంది. అందుకే మ్యూచువల్ ఫండ్ పేషెన్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు నెలకు 10,000 ఎస్ఐపి చేస్తూ 15 సంవత్సరాల పాటు కొనసాగిస్తే మీరు పెట్టిన మొత్తం 18 లక్షలు, కానీ 12% యావరేజ్ రిటర్న్తో అది 50 లక్షలు దాటే అవకాశం ఉంది. అంటే మీరు పెట్టిన దానికి ఆల్మోస్ట్ 3 టైమ్స్. ఇదే లాంగ్ టర్మ్ పవర్. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, మీరు మధ్యలో పానిక్ అయి విత్డ్రా చేయకూడదు. పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, మార్కెట్ అప్ అండ్ డౌన్ ని ఇగ్నోర్ చేయాలి. అర్థమైందండి? ఇది మ్యూచువల్ ఫండ్ గురించి. ఇప్పుడు చిట్ ఫండ్ గురించి క్లియర్ గా అర్థం చేసుకుందాం. చిట్ ఫండ్ అనేది ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ సిస్టమ్. ఇది సేవింగ్స్ ప్లస్ బారోయింగ్ కాంబినేషన్. ప్రతి నెల ఆక్షన్ జరుగుతుంది. ఎవరికైనా అర్జెంటుగా డబ్బు అవసరమై ఉంటే వారు డిస్కౌంట్ ఇచ్చి తీసుకుంటారు. ఇక్కడ డిస్కౌంట్ అంటే లాస్ కాదు, అదే సిస్టమ్ పార్ట్. ఆ డిస్కౌంట్ అమౌంట్ మిగతా మెంబర్స్ కి బెనిఫిట్ గా వెళ్తుంది. అంటే ఒకరు అర్జెన్సీ వల్ల తక్కువ తీసుకుంటే మిగతా వాళ్ళకి అదనపు బెనిఫిట్ వస్తుంది. ఇదే చిట్ ఫండ్ మెకానిక్స్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సైకాలజీ ఉంది. చిట్ ఫండ్ అనేది ఫోర్స్డ్ సేవింగ్ కాబట్టి మీరు డిసిప్లైన్డ్ గా ఉండాల్సిందే. మీరు ఈఎంఐ లాగా ట్రీట్ చేస్తారు. ఇది చాలా మందికి అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళు వాలంటీర్లీ సేవ్ చేయలేరు, కానీ సిస్టమ్ ఫోర్స్ చేస్తే సేవ్ చేస్తారు. ఇంకొక అడ్వాంటేజ్ లిక్విడిటీ. మీరు ఎర్లీగా చిట్ తీసుకుంటే అది లోన్ లాగా ఉపయోగపడుతుంది. బ్యాంకుకి వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయటం, వెయిటింగ్ చేయడం అవసరం లేదు. మీ ఓన్ సిస్టంలోనే మీరు లోన్ తీసుకుంటారు. ఇంట్రెస్ట్ కూడా కంపారిటివ్లీ లోయర్ ఉంటుంది. ఇది బిజినెస్ పీపుల్కి, ట్రేడర్స్కి, స్మాల్ షాప్ ఓనర్స్కి చాలా యూస్ఫుల్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిటీ ఉండాలి. చిట్ ఫండ్ రిటర్న్స్ గ్యారంటీడ్ కాదు, అది ఆప్షన్ బిహేవియర్ మీద డిపెండ్ అవుతుంది. గ్రూప్లో ఎవరికైనా అర్జెంట్ అవసరం ఉంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు, అప్పుడు మిగతా వాళ్లకు బెనిఫిట్ ఎక్కువ, లేకపోతే రిటర్న్స్ తక్కువ. అంతే. ఇది ఫిక్స్డ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది సిచ్యువేషన్ బేస్డ్ సిస్టమ్. ఇప్పుడు రిస్క్ గురించి మాట్లాడితే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. మ్యూచువల్ ఫండ్ లో రిస్క్ అనేది మార్కెట్ మీద ఉంటుంది. మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. షార్ట్ టర్మ్ లో లాస్ కనిపించవచ్చు, కానీ హిస్టరీ చూస్తే లాంగ్ టర్మ్ లో మార్కెట్ ఓవరాల్ అప్ ట్రెండ్ లో ఉంటుంది. కానీ హిస్టరీ చూస్తే లాంగ్ టర్మ్ లో మార్కెట్ ఓవరాల్ అప్వర్డ్ ట్రెండ్ లో ఉంటుంది. అంటే మీరు పేషెన్స్ తో ఉండగలిగితే రిస్క్ మేనేజబుల్ అవుతుంది. చిట్ ఫండ్ లో రిస్క్ అనేది పీపుల్ మీద ఉంటుంది. ఆర్గనైజర్ హానెస్ట్ అయితే సిస్టమ్ అనేది స్మూత్ గా రన్ అవుతుంది.
కానీ ఫ్రాడ్ జరిగితే ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. అందుకే రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. డాక్యుమెంటేషన్, లీగల్ బ్యాకింగ్ ఉండాలి. అయినా కూడా 100% సేఫ్ అని ఎక్కడా చెప్పలేం. ఫినాన్షియల్ వరల్డ్లో రిస్క్ జీరో కాదు. మనం చేయాల్సింది రిస్క్ ని అర్థం చేసుకొని మేనేజ్ చేయటం. లిక్విడిటీ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేయొచ్చు. ఇది అడ్వాంటేజ్, కానీ అదే డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే డిసిప్లిన్ లేకపోతే మీరు అన్నెసరీగా విత్డ్రా చేస్తారు, వెల్త్ బిల్డ్ అవ్వదు. చిట్ ఫండ్ అయితే ఆపోజిట్, అది డిసిప్లిన్ ఇంపోజ్ చేస్తుంది. మీరు మంత్లీ కమిట్ అవ్వాలి. ఇది సేవింగ్ హ్యాబిట్ డెవలప్ చేస్తుంది. ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లంసమ్ అందిస్తుంది. సో ఈ కాంబినేషన్ చాలా పవర్ఫుల్. ఇక ట్యాక్స్ యాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్లో ఈఎల్ఎస్ఎస్ ద్వారా 1.5 lakhs వరకు ట్యాక్స్ సేవింగ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద కూడా ఫేవరబుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. అదే చిట్ ఫండ్లో అయితే వచ్చిన ప్రాఫిట్ మీద మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్సబుల్. ట్యాక్స్ అడ్వాంటేజ్ లేదు, డైవర్సిఫికేషన్ కూడా లేదు. మ్యూచువల్ ఫండ్లో మీరు మల్టిపుల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, రిస్క్ స్ప్రెడ్ అవుతుంది. చిట్ ఫండ్ లో సింగిల్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి మాట్లాడితే చాలా మంది హర్డ్ మెంటాలిటీతో డెసిషన్స్ తీసుకుంటారు. అతను పెట్టాడు కాబట్టి నేను కూడా పెట్టాలి అనేది డేంజరస్ మైండ్ సెట్. ఇంకో మిస్టేక్, గోల్ క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్ చేయటం. మీరు ఎందుకు పెడుతున్నారో తెలియకపోతే ఎక్కడ పెట్టినా యూజ్ ఉండదు. ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా ఎస్ఐపి స్టార్ట్ చేయడం కూడా బిగ్ మిస్టేక్. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ చేస్తారు. చిట్ ని ఇన్వెస్ట్మెంట్ అనుకోవటం కూడా తప్పు. అది క్యాష్ ఫ్లో టూల్ మాత్రమే. అలాగే మ్యూచువల్ ఫండ్ ని షార్ట్ టర్మ్ గా యూజ్ చేయడం కూడా తప్పు. అది పేషెన్స్ స్కీమ్. స్మార్ట్ స్ట్రాటజీ ఏంటంటే బ్యాలెన్స్. మీరు ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ని క్రియేట్ చేయాలి. మీరు కనీసం 3 నుంచి 6 నెలల ఎక్స్పెన్సెస్, తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి స్టార్ట్ చేయాలి. షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం చిట్ ఉపయోగించవచ్చు. మీరు మీ లైఫ్ గోల్స్ ని కేటగిరీస్ గా డివైడ్ చేయాలి. 2-year గోల్, 5-year గోల్, 10+ year గోల్. ఇలా ప్రతి గోల్ కి సూటబుల్ ఇన్స్ట్రుమెంట్ చూస్ చేయాలి. ఇదే స్మార్ట్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు ఫైనల్ గా ఏది బెటర్? నిజానికి ఆన్సర్ చాలా సింపుల్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ గోల్. మీకు షార్ట్ టర్మ్ లో క్యాష్ అవసరం ఉంటే, బిజినెస్ రొటేషన్స్ ఉంటే, డిసిప్లిన్ సేవింగ్ కావాలి అంటే చిట్ ఫండ్ గుడ్ ఆప్షన్. మీకు లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేయాలి, రిటైర్మెంట్ సెక్యూర్ చేయాలి, ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్ బెస్ట్ ఆప్షన్. కానీ స్మార్టెస్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఒక్కటి చూస్ చేయరు, వాళ్ళు కాంబినేషన్ యూస్ చేస్తారు. చిట్ ద్వారా షార్ట్ టర్మ్ మేనేజ్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్ ద్వారా లాంగ్ టర్మ్ బిల్డ్ చేస్తారు. అర్థమైందా అండి? చివరిగా ఒక పవర్ఫుల్ లైన్ గుర్తుంచుకోండి. చిట్ ఫండ్ మీకు సపోర్ట్ ఇస్తుంది, మ్యూచువల్ ఫండ్ మీకు వెల్త్ బిల్డ్ చేస్తుంది. రెండు అవసరమే, కానీ సరైన ప్లేస్ లో యూజ్ చేయాలి. డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు, దాన్ని సరైన చోట పెట్టడం చాలా ముఖ్యం. అయితే ఒక రాంగ్ డెసిషన్ మీ ఇయర్స్ ని వేస్ట్ చేయగలదు, మీకు కొన్ని సంవత్సరాల కష్టాన్ని వృధా చేయగలదు. అయితే ఒక రైట్ డెసిషన్ తీసుకుంటే అది మీ లైఫ్ ని చేంజ్ చేయగలదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏది చూస్ చేస్తారు? చిట్ ఫండ్ ఆర్ మ్యూచువల్ ఫండ్? మీ ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇది ఇవాళ మన టాపిక్. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు మై పైసా ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీషా కందుల.